ఏంటి ఇప్పుడు తమిళనాడు పరిస్థితి ఏంటి? తమిళనాడు పరిస్థితి ఏంటి? తమిళనాడులో ప్రాబ్లం ఎట్లా వచ్చిందంటే విజయ్ అనేది అసలు యాక్చువల్గా ఇట్ ఈస్ 4 కార్నర్ కంటెస్ట్. డిఎంకే, ఏఐడిఎంకే, ఎన్టీకే అండ్ టీవీకే. థర్డ్ పిల్లర్ ఎన్టీకేని తీసేస్తే ఫోర్త్ పిల్లర్ ని ఇంకా 3 ఉన్న ట్రయాంగులర్ కంటెస్ట్ జరుగుతోంది. ట్రయాంగులర్ కంటెస్ట్ జరగడం వల్ల యాక్చువల్ గా డిఎంకేకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి ట్రాక్షన్ తగ్గడం, ఏఐడిఎంకే కొద్దిగా పెరగడం జరిగింది. ఈ టైంలో టీవీకే యొక్క ట్రాక్షన్ కూడా పెరిగి టీవీకే పాపులారిటీ మొదట్లో లేదు, తగ్గిపోయింది. తర్వాత ప్రచారం తీరు కానీ అతను అనుస్తున్న విధానాలు అంటే క్రిస్టియన్ జోసఫ్ విజయ్ అని చెప్పుకోవడము, యూత్ ఓటర్స్, కొంత లేడీస్ వీళ్ళు అట్రాక్ట్ అవ్వడం వల్ల ఒక్కొక్క రీజన్ ఒక్కోలా ఉంది. ఇప్పుడు సపోజ్ యూ టేక్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు, ఇట్ ఇస్ కన్మంటారు కొంగునాడు, అక్కడ ఏఐడిఎంకే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ కొన్ని ఓట్లకి యూత్ ఓటర్స్ ని విజయ్ దెబ్బ కొట్టగలుగుతున్నాడు. అట్లాగే మీకు చెన్నై సిటీ అండ్ ఇట్ సరౌండింగ్ ఏరియాస్ లోకి వచ్చేటప్పటికి చెన్నై రీజన్ లోకి డిఎంకే కొన్ని ఓట్లు దెబ్బతినే పరిస్థితి కనబడుతుంది. బట్ డెల్టా ఏరియా అండ్ నార్థన్ తమిళనాడులో మాత్రం డిఎంకే స్ట్రాంగ్ గా ఉంది. రెండు విజయ్ చీల్చే ఓట్లు ఎవరి ఓట్లు? 1 ఉమెన్, 2 దళితులు, 3 క్రిస్టియన్స్ అండ్ యంగ్ ఓటర్స్. ఈ ఓటర్స్ చేర్చడం వల్ల అది ఏ పార్టీ ఓట్లు చీల్చేయడం అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అయితే విజయ్కి 14 to 15% వరకు ఓట్లు కనుక వచ్చినట్టయితే డిఎంకే విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 17% or 18%, దెన్ ఏఐడిఎంకే విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. తమిళనాడుకి వెస్ట్ బెంగాల్కి మనం లింక్ పెట్టి చూసినట్టయితే వెస్ట్ బెంగాల్లో ఉమెన్ ఓట్ ఎవరికి పడితే వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు. తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ ఓటింగ్ ఎటు పడితే అటు మీకు రిజల్ట్ టర్న్ అవుతుంది. ఏఐడిఎంకేకి డిఎంకేకి టైట్ ఫైట్ అయినప్పుడు ఈ యూత్ ఓటర్స్ ఎక్కువగా విజయ్కి వెళ్ళినట్టు అయితే యూత్ అండ్ ఉమెన్ ఓటింగ్ ఏఐడిఎంకే ఓడిపోవడానికి అవకాశం ఉంది సార్. సో ఏంటి సార్ విజయ్ పాత్ర ఏంటి? ఎందుకంటే పెద్ద ఎత్తున మీరు గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 18% కనుక టీవీకే విజయ్ కనుక ఓటింగ్ శాతం నమోదు చేసుకుంటే ఖచ్చితంగా తమిళనాడు కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడేంటి పరిస్థితి అంటే ఎన్నికల పోలింగ్ ట్రెండ్స్ చూస్తే ఏమనిపిస్తోంది? ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ కూడా దాదాపు 85% నమోదైంది సార్. 82% నమోదైంది అని మీరు అట్లా అనుకోవద్దు. కొన్ని చెన్నైలో 9 seats లో లాస్ట్ ఇయర్ కంటే తక్కువ పోలైంది 2%. అది సీట్ వైజ్ చేసుకొని రావాలి మనం. ఈ కన్సల్టేషన్ గా చెప్పేయడం కాదు. యాక్చువల్ గా మీకు లాస్ట్ టైంకి ఇప్పటికి 20 lakhs ఓట్లు మాత్రం ఎక్స్ట్రా పోల్ అయ్యాయి, అంతకుమించి ఏం పోల్ కాలేదు. కొన్ని రీజన్స్ లో డెల్టా రీజన్స్ లో 4 regions లో లాస్ట్ 2021 ఎలక్షన్ కంటే తక్కువ పోల్ అయింది. సో సీట్ వైజ్ చేసుకొని వస్తే కానీ తెలిసేది కాదు సార్. క్యుములేటివ్ గా ఒక ఫిగర్ చెప్పి దాన్ని బట్టి అనాలిసిస్ చేయలేము మనం. అయితే లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా ఇప్పుడు కూడా అదే మాట మీద స్టాండ్ అయ్యాను. టీవీకే 18% వస్తే ఏఐడిఎంకే ఫార్మ్ చేస్తుంది సార్ గవర్నమెంట్, లేకపోతే లిటిల్ బిట్ ఛాన్సెస్ ఫర్ డిఎంకే. బట్ డిఎంకే కూడా ఫస్ట్ లో ఉన్నటువంటి ట్రాక్షన్ లాస్ట్ 15 days బిఫోర్ ది ఎలక్షన్ రాను దాని యొక్క ప్రభావం కోల్పోతూ వచ్చింది. ఏఐడిఎంకే పెరుగుతూ వచ్చింది. అయితే ఏఐడిఎంకేలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చరిష్మా ఉన్న లీడర్ లేకపోవడం. ఏఐడిఎంకేలో కొన్ని టాప్ లీడర్స్ కొంతమంది సెంగొట్టియన్ కానీ లేకపోతే పన్నీర్ సెల్వం కానీ వీళ్ళు బయటికి వెళ్ళిపోవడం. అందులోనే పూర్వం ఉన్నటువంటి శశికళ, రామదాస్లో రెండో గ్రూపు వచ్చి వెస్టర్న్ తమిళనాడు అండ్ తంజావూరు ఏరియాల్లో వాళ్ళు పోటీ చేయడము, వీటి వల్ల కూడా ఏఐడిఎంకే కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఏఐడిఎంకే ఎప్పుడైతే బీజేపీతో ఎలియన్స్ పెట్టుకుందో అప్పుడు కొంత ప్రాబ్లం ఏఐడిఎంకే కూడా స్టిల్ ఫేస్ చేస్తుంది ఈరోజు. ఎందుకంటే ద్రవిడియన్ కల్చరు ఆ బేసిస్ మీద ఎలక్షన్ జరుగుతోంది. బట్ క్యాస్ట్ వైడ్ చూసుకున్నట్టయితే క్యాస్ట్ కంట యూత్ ఓటర్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ తమిళనాడులో ఈసారి ఎలక్షన్ లో. అది మరి ఇప్పుడు మీరన్నట్టుగా యువత చాలా కీలకం అని అనుకుంటే యువత అంతా కూడా టీవీకే విజయ్ వైపు ఉన్నారు కదా? అంతా లేదు సార్. యూత్ ఓటర్స్ లో ఎంతమంది పోలింగ్ అయింది మనకు వచ్చింది 16 lakhs కొత్త ఓటర్స్ వచ్చారు. అందులో ఎంతమంది పోల్ చేశారో మనకు తెలియదు. అయితే తమిళనాడులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ ఎస్ఐఆర్ 40% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ బిలో 39 years. 40% ఆఫ్ ది ఓటర్స్ 39 years ఈ లోపు వాళ్ళు ఉన్నారు ఎస్ఐఆర్ తర్వాత. It is a very crucial, very important point to decide the fate of the DMK and AIDMK. సో మీ అంచనా ప్రకారం ఇన్ని
ఆ సమీకరణాలు మీరు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? ఏంటి మీ అంచనా ఏంటి? నా అంచనా ప్రకారం కొద్దిగా ఎడ్జి డిఎంకే కనబడుతోంది. బట్ ద ఎనాలిసిస్ ఇస్ గోయింగ్ ఆన్. యాక్చువల్‌గా మా వాళ్ళందరూ ఫీల్డ్‌లోకి పోయి తెచ్చారు ఎగ్జిట్ పోల్స్. మనకి ఏంటంటే బెంగాల్ అవి అలసిపోయి కొంతకాలం ఇక్కడ 29 కదా రిలీజ్ చేసేదని ఇంకా ఇప్పుడు ఎనాలిసిస్ మొదలు పెడుతున్నాం. ఎనాలిసిస్ మొదలు పెడితే ఒక 2 డేస్‌లో కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మేము చెప్పగలుగుతాం. అంటే కాదు. ఎగ్జిట్ పోల్స్ శాంప్లింగ్ లో మీకు అప్పుడే ఒక ట్రెండ్ తెలుస్తుంది కదా? ఎగ్జిట్ పోల్ ట్రెండింగ్ అంటే ఒక రీజన్ వైజ్ ఉంది సార్. ఇది తమిళనాడులో 4, 5 రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రీజన్‌కి ఒకలా ఉంది. ఇప్పుడు కొంగునాడు తీసుకుంటే ఏఐడిఎంకే లీడ్‌లో కనబడుతుంది. నార్త్ అండ్ సౌత్‌లో అయితే డిఎంకే కనబడుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్‌లో చెన్నై సిటీ డిసైడ్ చేయబోతోంది ఎవరు వస్తారు అనేది. డ్యూ టు విజయ్. సో చెన్నై సిటీ మీ అంచనా ప్రకారం ఎవరికి ఉంది? యాక్చువల్‌గా అది డిఎంకే బ్యాస్టియన్ ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే టీవీకే ఎంటర్ అయ్యారో టీవీకే కూడా ఒక 30%, 29% ఓట్లు కొన్ని చాలా నియోజకవర్గాల్లో తెచ్చుకునే అవకాశం అయితే కనబడుతుంది క్లియర్‌గా. దానివల్ల ఏమన్నా దెబ్బ కొడితే ఏడీఎంకేకి అడ్వాంటేజ్, లేకపోతే డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరికొచ్చినా ద ఫిగర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 120, 130 to 140. కానీ ఇప్పుడు మీ అంచనా ప్రకారం, మీ లెక్కల ప్రకారం చూస్తే టీవీకే విజయ్ కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ స్పష్టంగా తమిళనాడులో. He's not a king. He's not a kingmaker. He's only a spoiler of the DMK and ADMK. That TVK party won't win. Not కాదు అంటే గెలుపోటములు డిసైడ్ చేస్తారు కదా, గెలుపోటములు అయితే డిసైడ్ చేస్తారు అంతవరకే. అదే అంటున్నా కింగ్ మేకర్ అని. స్పాయిలర్ అంటాను నేను, మీరు కింగ్ మేకర్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికలు వన్ సైడ్ గా జరగకుండా కన్ఫ్యూజన్ స్టేట్ లకే తీసుకెళ్ళగా టీవీకే విజయ్ సక్సెస్ఫుల్ గా. యాక్చువల్‌గా టీవీకే విజయ్‌కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ నెవర్ అడ్రస్ ది ప్రెస్. He will never talk about the development of Tamil Nadu. And then also గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ లేదు, క్యాడర్ స్ట్రెంగ్త్ లేదు. అసలు ఎక్కడ కూడా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్లు అవి ఏమి లేవు. యూత్ ఓట్లు వేయడమే. మనం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు చూసాము, అంతకుముందు చిరంజీవి వచ్చినప్పుడు చూసాము. అదే సినారియో ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఏ పార్టీకి డెంట కొడతాడు అనేదే వర్కౌట్ చేస్తున్నాము. చూద్దాం మూర్తి గారు, మీరు అట్లాగే కొన్ని సర్వే ఏజెన్సీలు ఇచ్చే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ 29 కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ మూర్తి గారు, మీ అమూల్యమైనటువంటి విశ్లేషణ మా ప్రేక్షకుల కోసం అందించినందుకు. అట్లాగే మీరు కూడా తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో గెలుపు ఎవరిది మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.